దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. వాక్యం సిద్ధపడే ముందు మన హృదయాలను మనం సరి చేసుకుంటూ మనకున్నటువంటి ఏ ఆలోచన ఏ తలంపునైనా సరే, మనకున్నటువంటి ఎటువంటి ప్రాబ్లం ఏ బాధనైనా సరే దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన ముందు మనం కన్నీరు కార్చినప్పుడు ఆయన వినే దేవుడు, మనం ఆలకించే దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఎవరు కూడా మన కోసం ఏమీ చేయలేరు, కానీ మనం చూసే దేవుడు ఆయన మాత్రమే, మనం రక్షించే దేవుడు ఆయన మాత్రమే, మనం సజీవుడిగా ఉంచే దేవుడు ఆయన మాత్రమే. కాబట్టి ఈ లోకంలో ఉన్న బంధువులు కానీ, స్నేహితులు కానీ, మన తల్లిదండ్రులైనా కానీ మనం అందరూ పిలిచినప్పటికీ మన విడువైన దేవుడు, ఎడబైన దేవుడు, నిజమైన దేవుడు మన యేసయ్య. కాబట్టి ఎవరు కూడా అనాలోచనగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా స్తోత్రము చెల్లించండి, ఆయన కృతజ్ఞతలు చెల్లించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఏమి ఇచ్చి కూడా ఆయన రుణం మనం తీర్చలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంతో ఆయన ఆనందించాల్సిందిగా ప్రార్థన చేయించున్నాను. స్తోత్రము 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నిత్యము దూతలతో పరిశుద్ధుడు 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 వేలాది దూతలతో యేసయ్యా
గుండె నాటు చాలు యేసయ్యా. అవును యేసయ్యా, మా జీవితంలో ఉండే ప్రభావం తండ్రి ప్రభు నాయన చాలు యేసయ్యా ప్రభు. నీ మాట చాలు నా ఉంది ప్రభా, నీ తోడు చాలు నా యేసయ్యా ప్రభు నాయన, నీ చూపు చాలు ప్రభా తండ్రి నా యేసయ్యా ప్రభా, నీ నీడ చాలు ప్రభా తండ్రి నాయన. ఏ ఒక్కటి మనం లేకపోయిన ప్రభా తండ్రి నాయన, మేము బ్రతకలేం ప్రభా తండ్రి నాయన యేసయ్యా ప్రభా. నా బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప ప్రభా తండ్రి నాయన. నీవు మాపై చూడు కృప మాత్రమే ప్రభా తండ్రి నాయన యేసయ్యా. మమ్మల్ని మేము ప్రభా తండ్రి గొప్పవారు అనుకోవడం కాదు కానీ ప్రభా, మమ్మల్ని మేము కనపరుచుకోవడం కాదు కానీ ప్రభా తండ్రి నాయన యేసయ్యా, మా కొరకు నువ్వు చేసిన త్యాగాన్ని ప్రభా తండ్రి నాయన మేము తలుచుకుని ప్రభా తండ్రి నాయన, కేవలం నీ మాట ద్వారా ప్రభా నాయన మేము జీవిస్తున్నామని ప్రభా తండ్రి నాయన యేసయ్యా నాయన. ప్రభా మేము తెలుసుకోవడానికి నీ సహాయం దయచేయండి ప్రభా తండ్రి నాయన. నీ తోడు ద్వారా మేము జీవిస్తున్నాం తెలుసుకోవడం సహాయం దయచేయండి ప్రభా. ఇరుకుల్లో నీ ఇబ్బందులు ప్రభా నాయన, ఎంత కష్టం వచ్చినా ప్రభా తండ్రి నాయన, నిష్ఠూర పరిస్థితులు నా ముందు ఉన్నప్పుడు ప్రభా తండ్రి నాయన విడువని ఎడబారిని దేవుడు ప్రభా. నిత్యము ప్రభా తండ్రి నాయన మమ్మల్ని కాపాడుచున్న దేవా ప్రభా నాయన, నీకే స్తోత్రము ప్రభా తండ్రి నాయన యేసయ్యా. నీవు చేసిన కార్యం ఏమీ చేయకుండా తీర్చుకోమని యేసయ్యా ప్రభా నాయన, కేవలం నిన్ను స్తుతించి ప్రభా తండ్రి నాయన నిన్ను మహిమపరిచి మాత్రమే ప్రభా తండ్రి నాయన యేసయ్యా ప్రభా నీ రుణం తీర్చుకోగలం ప్రభా తండ్రి నాయన. వచ్చిన ప్రతి ఒక్క హృదయాన్ని మీరు చూస్తున్న దేవుడు ప్రభా తండ్రి నాయన, మా హృదయంలో ఏముందో నీకు తెలుసు ప్రభా తండ్రి నాయన యేసయ్యా. ఇంకను నీ మాట వినకుండా ప్రభా తండ్రి నాయన, నీ ఆజ్ఞను పాటించకుండా ప్రభా తండ్రి నాయన, ఈ లోకంలో ప్రభు మాకు నచ్చినట్టు నేను జీవిస్తున్నట్టు ప్రభు నాయన, ఈ క్షణమే నాతో మాత్రం అందరితో మాట్లాడండి యేసయ్యా ప్రభు నాయన. యేసయ్యా, నువ్వు చేసిన గొప్ప త్యాగాన్ని ప్రభు నాయన, నువ్వు చూపిన గొప్ప ప్రేమను యేసయ్యా ప్రభు నాయన, నువ్వు ఇచ్చిన ప్రభు తండ్రి నాయన ప్రతి ప్రభు తండ్రి నాయన మేము తలంచుకుంటూ ప్రభు తండ్రి నాయన నిత్యము ఈ వాక్యానుసారంగా ప్రభు నాయన జీవించే వారికి సహాయం దయచేయండి ప్రభు నాయన. ఎవరు ప్రభు కష్టంతో వచ్చినారో మీరు చూచుకోలేరు ప్రభా, ఎవరు ఎదుగులో ఉన్నారో మీరు చూచుకోలేరు ప్రభా, ఎవరు ఇబ్బందులు ఉన్నారో మీరు చూచుకోలేరు యేసయ్యా. వారితో సూటిగా మీరు మాట్లాడండి యేసయ్యా ప్రభు నాయన. ఈ ఆరాధన ముగింపు వచ్చేసరికి ప్రభు నాయన యేసయ్యా నాయన నీవు ఉన్నావని ప్రభు తీసుకోవడానికి సహాయం చేయండి ప్రభు. నీ మీద ఆధారపడేటట్టు సహాయం చేయండి ప్రభా. ఈ పాటలో ఉన్న ప్రభు తండ్రి ప్రతి పదము ప్రభా మా జీవితంలో మేము మర్చిపోవడానికి సహాయం చేయండి ప్రభా. ఎందుకంటే నీ ఒక మాట చాలు ప్రభు తండ్రి నాయన, నీవు ఆజ్ఞాపించడం ప్రభు తండ్రి నాయన ఏది మాకు అసాధ్యం లేదు ప్రభు తండ్రి నాయన యేసయ్యా. ఈ ఇరులో నీకు ఏది అసాధ్యం కాదు ప్రభు తండ్రి నాయన యేసయ్యా. కాకపోతే ప్రభు మా ఆలోచనలు ప్రభు మా తలంపుల ద్వారా మా సొంత ఆలోచనతో ప్రభు నీకు దూరంగా ఉండి ప్రభు తండ్రి నాయన మేము బ్రతుకుచున్నాం ప్రభు నాయన. మమ్మల్ని క్షమించండి నాయన. ఈ పాదసన్నిధిలో నాయన మోకరించే ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి ప్రభు తండ్రి నాయన. మా జీవితంలో ఉన్న లోపాలను మీరు తీసివేయండి ప్రభు నాయన. మాకున్న సమస్తము నీపైన వేసి ప్రభు నాయన మేము నమ్మకంగా జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. యేసయ్యా, నీకే స్తోత్రము వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, ఎంత గొప్ప ప్రేమ యేసయ్యా తండ్రి ప్రభు నాయన. ఈ ప్రేమ తలంచుకొని ప్రభు నాయన ప్రభా మేము మా జీవితాలు ప్రభు నాయన ఆత్మీయంగా ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇప్పటి వరకు మా ప్రవర్తన మా మధ్య నీవు ఉన్నావు ప్రభా, సంచరిస్తున్నావు నేను నమ్ముచున్నావు ప్రభా. ప్రభా ఎవరైతే మొరపెట్టి ఉన్నారో ప్రభా వారి మొరను ఆలకించే దేవుడు నా యేసయ్యా ప్రభు నాయన. ప్రతి మొరకు ప్రవర్తన సమాధానం ఇచ్చే దేవుడు ప్రభు నాయన. సమాధానకర్త నీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రభా తండ్రి నాయన ఇంకా ప్రభా వాక్యంలోకి వెళ్ళుచుండగా ప్రభా నాకు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని ప్రభా నీ సేవకుని ప్రవశించాలని మరుగుపరుచుకుని ప్రభా నాయన ప్రభా అక్కడ ఎవరు నించున్నప్పటికీ ప్రభుత్వం నైనా ఆ మాటలు మాత్రమే మేము ప్రభుత్వం నైనా నీ యొక్క వాక్యాన్ని మాత్రమే మేము తీసుకోవడానికి ప్రభా నీ సహాయం దయచేయండి ప్రభా. దాని ద్వారా మా వ్యక్తిగత జీవితాన్ని సరిచేస్తాను నీ సహాయం దయచేస్తాను ప్రభా. ఈ ఆరాధన ఇంపైన ధూపంగాను సువాసనగాను ప్రభు నీ యొక్క సన్నిధి చేర్చుకుంటానని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభా బ్రతుకులాడి వేడుకున్నాను పరమ తండ్రి. దేవుడు మనతో మాట్లాడే సమయానికి మనం వచ్చాం. ఇప్పటి వరకు జరిగిన ఆరాధన బట్టి కార్యక్రమం బట్టి దేవునికి మేము చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవునికి వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మా రక్షణకర్త మీకు స్తోత్రాలు, మా విమోచనకర్త మీకు వందనాలు, మా సమాధానకర్త మీకు వందనాలు చూపిస్తాను. మా విశ్వాసమునకు కర్త మీకు స్తోత్రాలు ప్రభా. మా జీవితాల్లో మరొక పునరుత్థాన దినాన్ని మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రతి కార్యము మీకు మహిమకరంగా జరిగించుకున్నారు. వాక్యమైన వేసి మా మంచి కాపరి మీకు స్తోత్రాలు నాయన.
మీ వాక్యం చేత ప్రభా మమ్మల్ని బలపరచండి. మీ వాక్యం చేత మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని గద్దించండి. మీ వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయండి. ఎక్కడ మేము పడిపోతున్నామో నైనా అక్కడ ప్రభా తిరిగి మీ వాక్యం చేత కట్టుబడటానికి సహాయం చేయమని ప్రభా కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించుండగా వినగలిగిన చెవిని, గ్రహించే మనసును, భద్రపరుచుకునే హృదయాన్ని మాకు దయచేయండి నాయన. వాక్యమైన యేసు మీకు స్తుతులు స్తోత్రాలు. ఎవరు ఏ అక్కడి కొరకెత్తి వచ్చారు దేవా, అందరి హృదయాలను చూచుచున్న దేవుడు ప్రభా, వారి అక్కలను తీర్చమని ప్రభా, మన ముఖ్యంగా తండ్రి బలహీనలు వచ్చిన వారిని బలపరచమని ఆయన ప్రతి ఒక్కరి కోరిక మీరు తీర్చండి, తృప్తిపరచండి. నేను ఒట్టివారిగా మీ సన్నిధికి వచ్చాను తండ్రి. మీ వాక్యం చేత బలపరచమని ఆశీర్వదించి పంపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువులు ప్రియ రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొందుకునే మా పరమ తండ్రి ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన వారము మనము ఏ వాక్యాన్ని ధ్యానించాం? కీర్తన ఉంది అంటే ఎవరో మేము మాకు తెలియదు అన్నట్టుగా ఉన్నారు. దేవుని స్తోత్రం. 1వ కీర్తన చక్కగా వివరించారు. ఆయనకి ఆ సమయం సరిపోలేదు కదా. ఆయన మనల్ని రిక్వెస్ట్ చేశారు మరొక 5 నిమిషాలు కావాలి. ఒకసారి ఆ కీర్తన ఒక్కసారి మనం చూసి ఈరోజు మనము మరొక కీర్తనలోకి వెళ్దాం. మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆ మొదటి కీర్తన మనం చూద్దాం. దుష్టుల ఆలోచన చెప్పిన మనం నడవకూడదట, పాపుల మార్గంలో నిలవకూడదట, అపహాసం చుట్టు చోటను వచ్చినప్పుడు ఇవన్నీ మనకు తెలిసాయి కదా. సండే స్కూల్ నుంచి ఇవి మనకి తెలుసు. మనం ఎలా ఉండాలట? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని. మనం వారానికి ఒకసారి కదా సండే దేవుని సన్నిధికి వస్తాం. 1 గంట కూడా మనం దేవుని ఒక వాక్యాన్ని ధ్యానించం కదా. వీడి కీర్తనకారుడు అన్నాడు, ఒక రాత్రి ఒక పగలు కూడా ధ్యానించేవాడు ఏమవుతాడట? ధన్యుడు. ధన్యుడు అంటే బ్లెస్సెడ్ పీపుల్. ఇంగ్లీష్లో అయితే బ్లెస్సెడ్ పీపుల్ అట. కానీ తెలుగులోని మరొక అర్థం ఏంటంటే ఫలభరితమైన, ఫలించబడిన వాడు. నీటి వలన నాటబడిన చెట్టు వలె, నిత్యము ఫలాలు ఇచ్చే చెట్టు వలె అతను ఉంటాడట. మరి మనం ధన్యుడిగా ఉన్నాము, అంజుడిగా ఉన్నాము. మనం ధన్యుల్లో ఉన్నామా? ధన్యుల లిస్టులో. ఇంకా వేషధారంలో, ఆలయంలో ఒక రకంగా, బయట అన్యుడిగా కనుక ఉన్నామా? ఒకసారి ఆలోచించాలి. మనం పుట్టులో ఉన్నామా? పచ్చని చెట్టులో ఉన్నామా? మనం ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. మొట్టమొదటిగా ఈ కీర్తన ఎందుకు పెట్టాడంటే మనం చెట్టులా ఉండాలని, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని మొట్టమొదటిగా ఈ కీర్తనని చేర్చారు. దేవుని స్తోత్రం. మరి ముఖ్యంగా చాలామంది వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, అందుని బట్టి దేవుని స్తోత్రం. ఇంకా ఇదివరకైతే బైబిల్ స్టడీస్కి అక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సి వచ్చేది కదా. ఇప్పుడు ఆన్లైన్ బైబిల్ క్లాస్ వచ్చింది. గతంలో ఇక్కడే ఒక 18 మంది మన సంఘం నుంచి వెళ్ళి నేర్చుకునేవారు. దాన్ని మరలా స్టార్ట్ చేశారు, TTS అని, టీమ్ థియాలజీ సెమినార్. అది 2 రోజులు జరుగుతుంది. బుధవారం, గురువారం రాత్రి 7:45 నుంచి. మన వాళ్ళు జాకబ్ గారు, అనిల్ గారు జాయిన్ అయ్యారు. అందులో నేను కూడా జాయిన్ అయ్యాను. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే చెప్పండి. నేర్చుకోనండి. మనం వాక్యం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే మనం మన సంఘాలకు వెళ్ళి, ఎప్పుడు ఇక్కడ ఉండిపోం, ఎప్పుడు ఆ వెనకాలే ఉండకూడదు. మన సంఘాలకు వెళ్ళి మనం దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారిగా, ఆరాధించేవారిగా, వాక్యాన్ని నేర్చుకున్న వారిగా మన సంఘాలకు వెళ్ళాలి. అంతేకాని మనం అక్కడ ఉండిపోయేవారిగా
వెనకాల కూర్చుని వెనకాల నుంచి వెళ్ళిపోయేవారుగా కాకుండా కొంతమంది మన సంఘంలో ఉన్న వారు ఇప్పుడు బోధకులుగా ఉన్నారు. తెలుసా మీకు? మన సంఘం నుంచి వెళ్ళినవారు శేఖర్ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు, తాతాజీ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు, వాళ్ళ మామయ్య గారు చర్చిలో బోధిస్తున్నాడు. అలాగే కరవాకని మన ఒక సువార్త సభలో మాట్లాడాడు. చూసినా అటువంటి విషయాలు విన్నప్పుడు మనం సంతోషించాలి. ఇంకా మనం ఎంకరేజ్ చేయాలి. మీరు అందరూ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి. నేను ఎలా నేర్చుకునేవాడో తెలుసు. బెనేస్లో బస్సు ఎక్కితే అక్కడ వెనక్కి వెళ్ళిపోయి బస్సులో కూర్చుని బైబిల్ తీస్తే ఇక్కడ వచ్చే వరకు మనకు తెలిసేది కాదు. మరలా ఇక్కడ కూర్చుని బైబిల్ తీస్తే అక్కడికి వెళ్ళేవారు తెలిసేది కాదు. అలాగా ధ్యానం చేసేవాడు. ఒకప్పుడు నేనేమనుకున్నానంటే ఆ శిష్యులు ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నారు, ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు, మనకు ట్రైనింగ్ ఏం అవసరం లేదు, నేర్చుకుంటే దేవుడు మనకి ఇచ్చేస్తాడు జ్ఞానం అనుకున్నాను. కానీ ఒరిజినల్ ఏంటంటే శిష్యులు 3.5 సంవత్సరాలు దేవుని యొక్క పాదాల దగ్గర నేర్చుకోరు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క వాక్యం నేర్చుకోవాలి. సింపుల్గా వచ్చేసి, కానీ దీనికైతే 1200 నెలకి కట్టాలి. ఇంకా చాలా ఉన్నాయి. FDM అని రాజమండ్రి నుంచి జరుగుతుంది. అది ఉదయం 5:30కి లేవాలి, ఆ క్లాస్లో ఉండాలంటే 3 రోజులు జరుగుతుంది. మరొకటి 50 అని విజయవాడ నుంచి జరుగుతుంది. అది ఆదివారం జరుగుతుంది. ఇలా చాలా బైబిల్ క్లాస్ జరుగుతున్నాయి. అందులో జాయిన్ అవ్వండి. 1200 ఇండియా డబ్బులు. ఓకే, ఇక్కడ కూడా 300 కట్టేవాడు. అందులో బాబులుగా కూడా నేర్చుకున్నాను. సంవత్సరం నేర్చుకున్నాం, కానీ అది అనివార్య కారణాల వల్ల ఆగింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. దాంట్లో అందరూ జాయిన్ అవ్వాలని ప్రేమపూర్వకంగా నేను మనం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాక్యం అంటే గతంలో చెప్పాను మీకు, మన సంపాదన అంతా ఇచ్చి కానీ కొనుక్కోవాలట కదా. సరే అండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం జ్ఞానము సంపాదించుకొనుటకే జ్ఞానమునకు ముఖ్యం అంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి. జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోవాలంట. మనం సంపాదన అంతా ఎక్కడ ఇవ్వగలం? కష్టం. కాబట్టి 1200 కట్టి నేర్చుకుంటే మంచిదే కదా. ఎక్కడ ఉన్నాయంటే ఈ బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయంట. అపొస్తలులైన పౌలు కొలస్సీలకు రాస్తూ 2వ అధ్యాయం 3వ వచనం చెప్తాడు. కాబట్టి మనం నేర్చుకోవాలి. ఎప్పుడు వినేవారిలాగా కాకుండా మనం నేర్చుకునే వాళ్ళ ఉండాలి. జీవితాంతం నేర్చుకోవాలి. మనం చనిపోయేంత వరకు నేర్చుకోవాలి. ఏదో నేర్చేసుకున్నాం కదా, నేను గొప్పవాడిని గొప్పదాన్ని అనుకోవడం కాదు. కానీ ఇప్పటికీ 5 బైబిల్ సెమినార్స్ని నేను నేర్చుకోవడం జరిగింది. దేవుడి చిత్తం అయితే వచ్చే నెలలో నేను గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలి. అయితే నా వరకు ప్రార్థన చేయండి. 2 అయితే వచ్చే నెల ఇస్తారని అనుకుంటున్నాను గ్రాడ్యుయేషన్. కొన్నింటికి నేను వెళ్ళలేదు, ఎగ్జామ్ రాయలేదు, అలా విడిచిపెట్టేసాను ఇక్కడ ఉండటం వల్ల. అలాగే నాకంటే గొప్పవాడిగా వాక్యంలో మీరు ఎదగాలని ఆశపడతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం చదువుబడిన కీర్తన నుంచి ఎన్ని వచనాలు ఉన్నాయి కానీ 40. బైబిల్ తీయకుండా 105 ఎన్ని ఉన్నాయి? పోయిన వారం చెప్పాను కదా, పోయిన వారం చెప్పాను 45 ఉంటాయి కదా. 6 దాంట్లో ఎన్ని ఉంటాయి? 48 ఉంటాయి. మొత్తం అన్ని కలిపి 136. అప్పుడు ఏం చూడమన్నాను? 136 కీర్తన చూడమన్నాను. అందులో ఏముంటుంది? నీ కృప నిత్యం ఉంది. ఇక్కడ కూడా కీర్తనలో మొదట వచనంలో ఏముంది? కానీ ఆయన కృప నిత్యం ఉంది. కృప కలిగిన దేవుడు ఇశ్రాయేలుని కృపలో జ్ఞాపకం చేసుకుని వారు ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా ఉన్నా, ఎన్నిసార్లు దేవుణ్ణి మర్చిపోయినా ఆయన అద్భుత కార్యాలు చేశారు కదా. ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. నీళ్లు బాగోలేదు అంటే, మారాగా ఉన్నాయంటే ఆయన మధురంగా మార్చారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. ఆహారం లేదంటే మన్నాను కురిపించారు. శత్రువుల్ని ఎర్ర సముద్రంలో
ముంచి వేశారు. ఎన్ని అద్భుతాలు! పగలు ఎండ దెబ్బ తగలకుండగా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండగా ఆయన ఏమండి ఎన్ని అద్భుతాలు అయినా కానీ మరి ఏం చేశారట అని తిరుగుబాటు చేశారు, మరిచిపోయారు. మరి మనం అటువంటి వరకు కాదు కదా, చెప్పరేంటి? మనం అస్సలు మర్చిపోం, అవును కదా? ఇక్కడ ఉండగా అస్సలు మర్చిపోం. మనం బయట మెయిన్ గేట్కి వెళ్ళే తర్వాత మనల్ని మనం మర్చిపోతాం, అవును కదా? ఇక్కడ నేను చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా వచ్చి రాజుగారు మీకోసం ఇలా అన్నారు అనుకోండి, కత్తి తీసాను అనుకోండి, ఎలా ఉంటుంది? కత్తిపోటువంటి మాటలు మాట్లాడాను అనుకోండి, ఎలా ఉంటుంది? అదేంటి రాజుగారు అక్కడ చక్కగా మాట్లాడారు, బయటకు వచ్చేసరికి ఎలా ఉంది ఏంటంటే ఇక్కడ ఉన్నది కాదు కరెక్ట్, బయట ఉన్నది. అంటే వేషధారంతో ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, వేషధారంతో నేను ఇక్కడ ఆరాధన చేస్తాను, వేషధారంతో ఇక్కడ నేను ప్రార్థన చేస్తాను కదా. కాయిన్కి రెండు ఎలా ఉంటాయో మనలో కూడా అలా ఉన్నాయి. ఎప్పుడైతే బయటికి రివర్స్లో వచ్చిందో అదే కరెక్ట్ అనుకోవాలి మనం కదా. యోహాను గారు పత్రిక రాస్తూ 3వ పత్రిక 2వ వచనంలో ఏమంటాడంటే, ప్రియుడా నీ ఆత్మ చదవండి ఒకసారి, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఎన్ని విషయాలు అంటే సంఘంలోను, సంఘం బయట, అన్ని చోట్ల కదా, అన్ని చోట్ల ఎలా ఉండాలట? వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని. సౌఖ్యంగా ఉండాలి, మన మాటలు పువ్వు వేసినట్లుగా ఉండాలి కదా. అంతేగాని మనల్ని బాధ పెట్టేవారుగా మన మాటలు ఉండకూడదు. ఎక్కువగా ఎన్నో విషయాలు నా గురించి చెప్పాను కదా. ఒకప్పుడు మాట అంటే ఎవరిని విడిచిపెట్టేవాళ్ళు కాదు, తల్లిదండ్రులు తింటే అస్సలు భరించేవాడిని కాదు. రక్షించబడ్డ తర్వాత నన్ను నేనే తగ్గించుకున్నాను. అపోస్తులైన పౌలు నా చేతికి సంఖ్యలు వేసుకున్నాను, సిలువ వేయబడ్డాను. మనం అది క్రైస్తవులుగా మనము తగ్గించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ముఖ్యంగా మనకి సమయము తక్కువ ఉంటుంది కాబట్టి చాలా విషయాలు మనం దేవుని ఒక వాక్యాన్ని ధ్యానించాలి కాబట్టి ప్రకటన చదివిన తర్వాత నా రిక్వెస్ట్ ఇలా చేయిపెట్టి ప్రకటన మీద ప్రభువా ఈ ప్రకటనని దీవించండి అంటే అయిపోతుంది కదా. ఒక్కొక్కటి చదివిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి దానికోసం మనం ప్రార్థించవలసిన అవసరం లేదు. చూసాం చాలామంది దైవ సేవకులు దేశాలు పటం తీసుకుని దాని మీద చేయిపెట్టి ఈ దేశాలన్నిటికీ రక్షణ రావాలి అని ప్రార్థన చేసేవారు. ఎందుకంటే ఆ దేశాలన్నీ వారు తిరగలేరు కదా. మనం ఏమనుకుంటామంటే వాళ్ళని మనం పొగడకపోతే బాధ, వాళ్ళని మనం కనపరచకపోతే బాధ అనుకునే తత్వం ఉంది. మనం ఎవరిని మనల్ని పొగడవసరం లేదు, ఎవరిని మనుషులు మనల్ని కనపరచవసరం లేదు. దేవుడికి తెలుసు కదా, మనం ఇస్తున్నది దేవుడికి తెలుసు. దేవుడు చూచుచున్న దేవుడు ఆయన, మనం చెప్తేనే అది కాదు కదా. మనము దేవుని యొక్క వాక్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మనవి చేయుచున్నాం. ప్రియ సహోదరి సహోదరుల 107వ కీర్తనలో యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేక. చెల్లిస్తున్నామా అని? మన కష్టం అంతే మాత్రం చెల్లించాం కదా. మనం అనుకుంటాం నాకు కొంతమంది శత్రులు ఉన్నారు, కొంతమంది మిత్రులు ఉన్నారు అనుకుంటూ ఉంటాం. ఎవ్వరూ శత్రులు ఉన్నారు తెలుసు మీకు? మనకే మనం శత్రులు, మన కోపమే మనకు శత్రువు. కానీ మనం అనుకుంటాం బాబులు గారు చూసి బాబులు గారు నా శత్రువు, ఆయన నన్ను చూసి రాజు గారు నా శత్రువు అనుకున్నాం. ఎందుకంటే ఆయనే దొరుకుతాడు. మేము ఇద్దరం ఎన్ని అనుకున్నా కానీ మరలా తిరిగి
ఒకటవ్వాలి. అవునా కదా? అంతేగాని మనం సంవత్సరాల లెక్కని మన హృదయాల్లో పెట్టుకుని ఆయన ఇలా కనిపించిన వెంటనే ఇలా పక్క నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, మనం క్రైస్తవులము కాదు. 58వ యెషయా గ్రంథంలో 7వ వచనంలో మాట్లాడి చదవను. నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. కదండి, మనం ఎవ్వరికి కూడా మన ముఖాన్ని తప్పించుకోవడం, ఎవరిని కూడా మనం శత్రువు అని ఊహించుకోకూడదు కదా. మనందరం యేసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డాం కాబట్టి మన పొరపాటుని ఎవరైనా అన్నా కూడా మనము వాళ్ళతో మంచిగా మాట్లాడాలి కదా. అది క్రైస్తవుడు దేవుడు మనకి నేర్పించాడు. చక్కగా మనము శుక్రవారం నాడు ఏంటది, సిలువ వేయబడిన శుక్రవారం నాడు చక్కగా ధ్యానిస్తాం కదా, శత్రువుని ప్రేమించమని. అవును కదా అండి, మాట్లాడతాం లేదా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 55వ వచనం. మత్తయి 5:55 ఉందండి. 55 45 చదవండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపచేసి ఎవరి మీదట? నీతిమంతుల మీదను కురిపించుచున్నాడు. 44 అండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు అయినట్లు. ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఉందా మన జీవితాల్లో? ఉందా కానీ మన జీవితాల్లో ఉందా? మనం అనుకుంటాము ఇశ్రాయేలు వాళ్ళు మొత్తం మర్చిపోయారు దేవుడిని, లెక్కలేనన్ని సార్లు మర్చిపోయారు అనుకుంటాం. కానీ మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేసి లోకంలో జీవిస్తాం. అవునంటారు కదంటారు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. నీకు మంచి జరిగినా చెడ్డ జరిగినా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పౌలు గారిని జైలు వేశారు. అవునా కదా? ఏం చేస్తున్నారంట? మధ్యరాత్రి వేళ మనమైతే ఎలా ఉంటాం? సరుగుతూ ఉంటాం. దేవుడు పని చేస్తుంటే నన్ను జైలు వేసేరెట్టి అని సరుగుతూ ఉంటాం కదా. అవునా కదా? దేవుడు వీరిని భయంకరమైన పరిస్థితుల్లోంచి 430 సంవత్సరాలు బానిసత్వంలోంచి దేవుడు విడుదల చేసి తీసుకొచ్చాడు. కానీ ఎన్నో అద్భుతాలు కళ్ళారా చూశారు. వారు మర్చిపోయారు. పిల్లలు అపోస్తులైన పౌలు దశలోనికి రాస్తూ 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చదివితే, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏమండి చదవండి. ఇలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమంట. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. చెల్లిస్తున్నామా? కానీ ఇశ్రాయేలు లాగా మనం మర్చిపోయామా? ఒకసారి ఆలోచన చేద్దాం. 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు చెరలో ఉన్నారు. 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. దేవుడు అద్భుతంగా వారిని బయటికి తీసుకొచ్చాడు. 2వ వచనం 3వ వచనం చదవండి. మాట్లాడు. యెహోవా విమోచించిన వారు విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును నుండి ఎవరు వీరు? కానీ ఈ ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి, తూర్పు నుంచి, పడమటి నుంచి పోగు చేయబడ్డ వారు ఎవరండి? మాట్లాడండి. ఎవరి గురించి రాయబడ్డదన్న? ఇశ్రాయేలు గురించి రాయబడింది. వీరు చెరలోకి వెళ్ళిపోయారు. నానా విధాలుగా నానా దేశాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారిని దేవుడు 1948 మే 14వ తారీఖుని పోగు చేశారు ఇశ్రాయేలు దేశంలో. తెలుసా? ఇది ప్రవచనం. నేను తీసుకొస్తాను మరలా తిరిగి అనే ప్రవచనం. యెహెజ్కేలు గ్రంథము
11వ అధ్యాయము 17వ వచనం చదువు. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం. కాగా ఈ మాట ప్రకటింపుము, సెలవిచ్చినదేమనగా ఆయా జనముల మధ్య నుండి నేను మిమ్ములను సమకూర్చి మీరు చెదరగొట్టబడిన దేశములో నుండి మిమ్మలను రప్పించి ఇశ్రాయేలు దేశమును చూసారా, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ప్రవచించాడు అనమాట యెహెజ్కేలు గారు. అది మరలా తిరిగి వారికి మే 14, 1948లో వారందరినీ సమకూర్చారు. మనకి 1947లో స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో వారికి కూడా అక్కడ వారికి స్వాతంత్ర్యం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు ఎన్నిసార్లు దేవుణ్ణి మర్చిపోయినా దేవుడు అద్భుతంగా వారిని వాడుకున్నట్లుగా మనం చూస్తాం. మనం కూడా ఎన్నోసార్లు మర్చిపోయాం. కృతజ్ఞతలు చెల్లించేవారుగా మనము లేము. ఇక్కడ చాలా ప్రకటన చదువుతాం. ఈరోజు వినపడలేదు మనం ఇల్లు కట్టుకునే వారి కోసం ప్రార్థన చేస్తాం కదా, చేస్తాం. కట్టుకున్న తర్వాత మరలా కనిపించదు. జాబుల కోసం ప్రార్థన చేస్తాం, జాబ్ వచ్చిన తర్వాత మరలా కనిపించదు. అవునా కదా? పిల్లల కొరకు ప్రార్థన చేస్తాం, పిల్లలు పుట్టిన తర్వాత మరలా కనిపించదు. చూసారు, వీళ్ళే కృతజ్ఞత లేనివారు. 10 మందిని కుష్ఠరోగుల్ని దేవుడు వారిని స్వస్థపరిచాడు. దారిలో వెళ్తుండగానంట 10 మంది స్వస్థత పొందారట. కానీ ఒక్కడే మరలా తిరిగి దేవుడి దగ్గరికి వచ్చి వేసేది. చూసారా కానీ కొంతమంది స్వస్థతల కొరకే వచ్చేవారు ఉంటారు, కొంతమంది అవసరాల కొరకే వచ్చేవారు ఉంటారు. కానీ ప్రతి నిత్యము దేవుని మనము స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 78వ కీర్తన 42వ వచనం. 72వ కీర్తన. బాహుబలమైనను విరోధుల చేతిలో నుండి స్మరణకు తెచ్చుకోలేదు. చూసారు, ఎన్నోసార్లు వారికి అద్భుతాలు చేస్తే వారు స్మరణకు తెచ్చుకోలేదు. మనం కూడా అలాగే ఉన్నాం కదా, అంతకన్నా ఎక్కువగా ఉన్నాం. కానీ దేవుడు దయాళుడు కదా. 136వ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయండి చూడాలి కదా. 26 వచనాలు ఉంటాయి. యెహోవా దయాళుడు అని ఎన్నిసార్లు ఉంటుంది? 26 సార్లు ఉంటుంది కదా. అందుకే మనం దాన్ని డిసెంబర్ 31 అలాగే జనవరి 1 తారీఖు బాగా చదువుకున్నాం, చాలాసార్లు చదివేసాం కదా. అయినా కానీ దాని గురించి మనం పట్టించుకోం. దేవుని స్తోత్రం. ఈ 3 కీర్తనలు కూడా ఇశ్రాయేలు జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలు. కానీ వారట మరిచిపోయి దేవుణ్ణి విడిచిపెట్టిన వారుగా కనిపిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నానా దేశం నుండి ఆయన పోగు చేయవారును ఆ మాట పలుకుతారు. ఏ మాట పలుకుతారు? ఏమండి, ఏ మాట పలుకుతారు? యెహోవా దయాళుడు. మనం ఎప్పుడైనా పలికామా? పలికామా? పాటలు పాడేటప్పుడు పలుకుతాయేమో కదా. పాట పాడటం తప్పు కదా. నేను చాలాసార్లు పాటలు చెప్తుంటే బాధ వస్తూ ఉంటాను. పాట పాడటం తప్పు కదా. ఆ పాటలో మనం జీవిస్తున్నాం. పాడటానికి నేను అర్హుడేనా? ఇంగ్లీష్లో పాట వచ్చింది, మరి మీరు విన్నారు లేదు కానీ దేవదూతలట ఏడుస్తున్నాయట దేవుడి పరిశుద్ధతను చూసి. కానీ దేవదూతలే ఏడుస్తుంటే అసలు మనం ఏంటి పరిస్థితి? ఆయన పరిశుద్ధతను చూడలేక. కానీ మనం దేవుడికి ఇష్టం కాకపోయినా ఆయన సన్నిధిలో దేవుడు ఆయన రక్తాన్ని కాచి మనల్ని పరిశుద్ధులుగా చేసిన దేవుడికి ఇష్టం కాని జీవితాలు ఇంకా జీవిస్తున్నామని ఒకసారి మనం జ్ఞాపకం
చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం. ఈ దేవుడైన యెహోవా చెరలో నుండి మిమ్మల్ని తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి సమకూర్చి రప్పించును. చూసారా, దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో చూసారండి. ఎక్కడికైతే వెళ్ళిపోయారో అక్కడ నుంచి మరలా చెదరగొట్టబడిన ఆ స్థలం నుంచి మరలా మిమ్మల్ని యెరూషలేముకు తీసుకొస్తానని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. ఎన్నిసార్లు మర్చిపోయినా వారు మొరపెట్టేసరికి మరలా వారు మనని ఆలకించాడు. ఇప్పుడు ఈరోజు మనం చదువుకున్న కీర్తనలో ఎన్నిసార్లు వారు మొరపెట్టారు తెలుసా మీకు? కానీ 4 సార్లు అండి. చదవండి, 6వ వచనం చదవండి. ఏమండి చదవండి. ఎవరో వారు కష్టకాలం మందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించను. 13వ వచనం. మొరపెట్టిరి 19వ వచనం. 28వ వచనం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి. మధ్య మధ్యలో ఏం చేసేవారు? ఏమండి, శ్రమ రాకముందు ఏం చేసేవారు? మర్చిపోయేవారు, దేవుని మర్చిపోయేవారు. శ్రమ వచ్చేసరికి మరలా మొరపెట్టేవారు. మనం కూడా అంతే కదా, శ్రమ వస్తేనే మొరపెడుతూ ఉంటాం. ఈ మధ్యనే మనకి చాలా చోట్ల వరదలు వచ్చినాయి. చాలామంది దగ్గర బంగారం ఉంది, మెల్లో బంగారం ఉంది, చేతిలో బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయి, తాగడానికి నీళ్ళు చూసారు. పట్టికలు ఇచ్చేవాళ్ళు లేరు, వాళ్ళ దగ్గర చాలా ధనం ఉంది. మరి చూసారా, కానీ మనకు ఆహారం ఉంది, అన్నీ ఉన్నాయి, సమృద్ధిగా ధనం ఉంది. అయినప్పటికీ మనం దేవుణ్ణి మొరపెట్టలేకపోతున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాం. అటువంటి వారిని చూసినప్పుడు కూడా మనం మొరపెట్టలేకపోతున్నాం కదా. కనీసం మనం ఎదుటి వ్యక్తికి ఇచ్చేవారుగా కూడా మనం లేము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన గొప్ప కార్యాలు మనం చూస్తున్నప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన విమోచించాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు పస్కా ద్వారా వారు దేవుణ్ణి గుర్తు చేసుకునేవారు. ఇప్పుడు మనము యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చెందించాడు. ప్రతి వారము దేవుని యొక్క బలలో పాల్గొంటారు. మనమైతే నెలకొకసారి ఇక్కడ పాల్గొంటున్నాం, కానీ ఆయన ప్రతి వారము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి నిత్యము కూడా మనము, ప్రతి క్షణము కూడా మనం ప్రతిఫలం అంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలుని విమోచించిన దేవుడు నిన్ను నన్ను కూడా విమోచించాడు కదా. యేసన్న గారు చక్కగా ఒక పాట రాశారు. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీతి మంతుని గానములో నీచి, నీదు ఆత్మతో నన్ను నింపినందున. నీతి మంతుని గానములో నీచి, నీదు ఆత్మతో నన్ను నింపినందున. నీవు చూపిన నీ కృప నీ
యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. జీవవాక్యము నాలో నిలిపి జీవమార్గములో నన్ను నడిపినందున జీవవాక్యము నాలో నిలిపి జీవమార్గములో నన్ను నడిపినందున జీవాధిపతి నిన్ను నీ మరువలేను. జీవాధిపతి నిన్ను నీ మరువలేను. నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందున మమతలూరించే వారెవరు లేరని నిరాశల చెర నుండి విడిపించినందున నీను స్తుతించకుండా నీవుండలేను. నీను స్తుతించకుండా నీవుండలేను. నా విమోచకుడా యేసయ్యా నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విమోచకుడిని మనము మరిచిపోకుండా మనము స్తుతించేవారుగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 4 సార్లు వారు కష్టకాలమందు మొరపెట్టారట. ఆయన విడిచిపెట్టలేదు. ఆయన కృపను బట్టి 8వ వచనం చదువుతున్నాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకరము బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆయన కృప మన పట్ల ఉంది కాబట్టి కదా, మనకు ఈ దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన మంచి పనులను బట్టి, ఆయన చేస్తున్న ప్రతి మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, 15వ వచనంలో ఉంది, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురట. అలాగే 21వ వచనంలో ఉంది, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కష్టకాలంలో దేవుడికి మొరపెట్టారు. ఎలాగా మొరపెట్టారంటే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యము బట్టి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారట. 31వ వచనం కూడా అదే వచనం మనకు కనిపిస్తుంది. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యం బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. మరి మనం చెల్లిస్తున్నామా? అపోస్తులైన పౌలు జైల్లో ఉన్న ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పాటలతో దేవుని మహిమపరిచారు కదా. మనం చదువుకున్నాం దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం కదా. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు, ప్రతి విషయం, అది మంచి అయినా చెడైనా ప్రతి విషయం మనం మనసుని పట్టించుకుంటాం కదా, దేవుని పట్టించుకుంటాం. ఏదైనా ఒక సాక్ష్యం చెప్పామనుకోండి, ఆ సాక్ష్యాన్ని బయటికి వెళ్ళి వారికి చెప్పి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తాం, దేవుడికి దూరం అయిపోతాం. అయిపోయే లేదు కదా. కానీ పోయిన వారు ఏమవుతాం అంటే మాత్రం
ఏమండి పోయిన వారం ఎక్కువ వాక్యం విన్నారంటే మాత్రం మర్చిపోతాం, కానీ సాక్ష్యం మాత్రం ఉన్నది ఉన్నట్టుగా. ఎవరైనా సినిమా గురించి చెప్పమానండి, 2 గంటల సినిమా 3 గంటలు ఎక్కుతారు కరెక్ట్గా పోసుకొచ్చినట్లుగా. ఉన్నాయి లేని అన్నీ కలిపి, కానీ దేవుడు వాక్కు దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏమీ గుర్తుండవు. ఎందుకంటే సాతానుడట ఎత్తుకుపోతాడట కదా. అందుకే దేవుడు అన్నాడు చెవి గలవాడు. అదేంటండి మరి మనకు చెవి లేవా అండి? మన చెవి లేవా? ఉన్నాయి, కానీ ఇలా అంటే ఇలాగ, ఇలా అంటే ఇలా వెళ్ళిపోతుంది. మనము భోజనాన్ని నోటితో ఎలా తింటున్నామో వాక్యాన్ని చెబుతూ మనం అలా తీసుకోవాలి. అది ఎక్కడికి వెళ్ళాలంటే హృదయంలోకి వెళ్ళాలి. అప్పుడే అది మనం ప్రార్థన చేసాం. వినగలిగిన చెవి, గ్రహించే మనసు, భద్రపరుచుకునే హృదయం. ఇందులో మాత్రం వాక్యానికి మాత్రం చోటు లేదు. అందుకే చోటు లేదు కాబట్టి హృదయంలో ఏదో ఉందో అది నోరు మాట్లాడతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉన్నాం. అంతే తప్పించి బయట లోకాన్ని ఏది కూడా మనము పట్టించుకోవాలి. ఎన్నో మనల్ని అంటూ ఉంటారు, నిందలు, హింసలు, బాధలు చాలా వస్తూ ఉంటాయి కదా. దేవుడి ప్రేమ నుంచి అది మాత్రం మనల్ని విడదీయగల. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం కదా. ఎక్కడ ఉంది దేవుడి ప్రేమ నుంచి విడదీయ? ఎన్నో వచ్చి ఏమండి 8:35 చదవండి ఒకసారి. 8:35 రోమీయులకు రాసిన పత్రిక. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను మనలను ఎడబాపున. చూసారా, ఏది ఎడబాయలేదు మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి. కానీ మనం క్రీస్తులో ఉండాలి కదా. అంతేగాని లోన క్రీస్తులో ఉన్నట్టు బయటికి వెళ్ళేసరికి మారిపోయినట్టుగా మనం ఉండకూడదు. జీవం కలిగిన దేవుని సంఘంలో వెళ్తారు. జీవం కలిగిన వారిగా, దేవునికి ఇష్టమైన పాత్రలుగా, మూల స్తంభాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకుని మనము బయటికి వెళ్ళాలి. మనం సరి చేసుకోవాలి. ఒకరు సరి చేస్తే మనం ఇష్టం ఉండదు కదా. అలా దావీదు సరి చేసుకున్నాడు. అవునా కదా. దావీదు తనకు తనే చెప్పుకున్నాడు. 103వ కీర్తన మొదటి 2 వచనాలు చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరి మనం ఏమండి మనం మర్చిపోతాం. ఇశ్రాయేలు మర్చిపోయారు కదా. ఎన్నిసార్లు మర్చిపోయారు? చాలాసార్లు మర్చిపోయారు. ఇర్మియా గ్రంథము సరే చూడండి, 2:32 వచనం. ఇర్మియా 2:32 చదవండి. కన్యక తన ఆభరణములను మరుచిన, పెళ్లి కుమారుడు మర్చున, నా ప్రజలు లెక్కలేనన్ని. చూసారా కానీ మనం కూడా అంతే. ఈరోజే గుర్తు వస్తాడు దేవుడు. ఒకవేళ పని ఉంటే ఈరోజు కూడా గుర్తురాడు కదా. ఏంటి రాలేదు అన్నాం అనుకోండి, ఏ ఒక షాపులు చెప్తాం. దేవుడు వారమంతా కాచి కాపాడి అద్భుతాలు చేసి మన జీవితంలో మంచి పనులు ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, మన కుటుంబాల్లో మేలు చేస్తే దేవుడి సన్నిధికి వచ్చి మనం కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించలేము. పొరపాటున గంట
గంటకి 100 అన్నారు అనుకోండి, అటు పరుగులు తీస్తాం కదా, అవునా కదా? అలా ఉంటుంది పరిస్థితి. కానీ దేవుడికి కనుక మనము ప్రథమ స్థానం ఇస్తే దేవుడికి సన్నిధి మర్చిపోవాలి కదా. సమర స్త్రీ ఒకేసారి వాక్యం విన్నది, దేవుడు వాక్యం వెంటనే ఒక గ్రామాన్ని మార్చేసింది. మనం ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం ఏమి, అవును కదా? చాలా సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం. మనల్ని బట్టి ఇంకా కొంతమంది చర్చికి రాకుండా అయిపోయే పరిస్థితులు ఉన్నాయి చూసి. అలా ఉంటే కనుక వారి ఆత్మకి మనమే బాధ్యం. తప్పనిసరిగా మనం మన క్రియలను బట్టి, మన మాటలను బట్టి, మన పరిస్థితులను బట్టి ఎవ్వరికీ ఆటంకంగా ఉండకూడదు. మనం చెప్పేవారు ఉన్నాం కాబట్టి చేసేవారిగా కూడా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు పరిసయ్యులకు శాస్త్రులకు చెప్తూ 23వ మత్తయి సువార్త 23లో ఆ మొదటి 3 వచనాలు కనుక మనం చూడగలిగితే, మత్తయి సువార్త 23వ అధ్యాయం జనసమూహంతోనూ శిష్యులతోనూ శాస్త్రులను పరిసయ్యులను 2వ వచనాన్ని చదవండి. కనుక వారు మీతో చెప్పిన వాటన్నిటిని అనుసరించి లేకునుడి, అయినను ఆ. వారి క్రియల చొప్పున చేయకుడి. చూసారా, వారు చెప్పినట్టు చేయలేదు కంటే వారు ధర్మశాస్త్రంలోంచి చెప్తారు, ఇవి వినాలి. కానీ వారి క్రియల ప్రకారం చేయొద్దు. బయటికి వెళ్ళిన తర్వాత నా క్రియలు బాగోలేదనుకో, ఆ క్రియలు మీరు తీసుకోకూడదు కదా. చెప్పే ఎవరైనా సరే కదా, ఏమండి చెప్తున్నా నేను బయటికి వెళ్ళిన తర్వాత నా క్రియలు బాగోలేదనుకో, క్రియలు చేయొద్దు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. చెప్తున్నారు కాబట్టి ధర్మశాస్త్రం ప్రతిదీ కూడా మనం విన్నాం. దేవుని స్తోత్రం. చదవండి. వారు చెప్పుదురే గాని చేయరు. వారు చెప్పుదురే గాని చేయరట. వారు చిటికిన వేలుతో కూడా ఆ బరువుని హెల్ప్ చేయరట. చూసారా, ఒక దైవ సేవకుడికి ఒక సహోదరి సంఘంలో ఉన్న విశ్వాసి కేక్ తెమ్మంటాడు. ఒకవేళ తెమ్మన్నాను అనుకో, 100 రూపాయలు లోపు తెస్తాను. ఆ దైవ సేవకుడు 700 కేక్ తెచ్చాడట. ఆమె ఎంత పని చేస్తుంది? ఒక 2000 చేస్తుంది అనుకోండి నెలకి. 700 ఇవ్వగలదు. చూసారు, అడగలు కదా, ఎంత బాధపడి ఉంటుందో చూసారు. అలా ఉంటాయి పరిస్థితి. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కలో దేవుడి దగ్గర మనం నిలబడాలి. ఎవరిని కూడా మనము బాధ పెట్టకూడదు. ప్రతి వచనము, ప్రతి సమస్య కూడా దేవుడి దగ్గర మనం దొరుకుతుంది. కొంచెం బరువు కూడా లేపరట, భారం అంతా కూడా వీళ్ళు పెడతారు. కానీ యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. 29 చదవండి. నా కాడి 11:29 మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని ఆయన ఎంత నేర్చుకోవాలంట. ఆయన అంత నేర్చుకోవాలి. ఆయన అంత నేర్చుకుంటేనే మనం కరెక్ట్ వేలు వెళ్ళగలం కదా. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. మనం కరెక్ట్ వేలో ఆయన నడిపిస్తాడు. అంతేగాని మనుషులను చూసి మనము మోసపోకూడదు. అవును కదా. కానీ త్వరగా చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17. క్రీస్తున ఎవడైనను క్రీస్తునందున్న ఎడల ఏం సృష్టి? నూతన సృష్టి. అంటే కాయిన్కి ఏ పక్క చూసినా ఒకటే కనిపించదు, 2 భాగాలు కనిపించకూడదు. కానీ కలిసి తీయకూడదు. బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎలా ఉన్నాము, ఇక్కడ ఎలా విశ్వాసంలో మాట్లాడుతున్నాము, ఇక్కడ ఎలా ఆత్మతో ఆరాధన చేస్తున్నాము, బయటికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉండాలి. మన సంఘంలోనే వ్యతిరేకులు ఉంటే బయటికి వెళ్తే మనం ఏం చేస్తాం? అపోస్తలుడైన పౌలు అంటాడు, సంఘం బయట వారికి కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలంట. కాబట్టి మనం బట్టి అనేకులు దేవుని యొక్క సన్నిధికి రావాలి. అటువంటి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి నిత్యము. దేవుడి కొరకు మనం జీవించాలి. మనకి రేపు
రేపు ఏం సంభవిస్తుందో మనకి తెలియదు. విజయవాడలో అనుకోలేదు వరదలంతా అలా వస్తాయి. హైదరాబాద్లో అనుకోలేదు అలా కార్లు తేలిపోతాయి, ఖరీదైన కార్లు వెళ్ళిపోతాయి. బంగారం ఉంది, డబ్బు ఉంది, మాకు ఏమీ కొదువు లేదు అనుకున్నారు. తాగడానికి నీళ్ళు లేవు. ఒక దైవ సేవకుడు కుమారుడు కోసం నీళ్ళు తెక్కన బయటికి వెళ్ళి 2వ రోజు శవమై కనిపించింది. చూసారు, అలా ఎంతోమంది తెలియని వాళ్ళు. కానీ దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. ఎందుకు ఉంచాడు మనం ఆలోచించాలి. యోసేపుని ఐగుప్తులో ఉంచాడు. ఎందుకు ఉంచాడో తెలుసా? ఆ చుట్టుపక్కల దేశాలన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉండాలి, తన కుటుంబానికి రక్షణగా ఉండాలి అని ఉంచాడు. నేను కూడా అలాగే నీ కుటుంబానికి ఒక రక్షణగా, అనేకులకు హెల్ప్ చేసేవాడిగా మనల్ని ఎక్కడ ఉంచాడు. తెలుసు, చేస్తున్నారా? ఏమండి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనల్ని ఇక్కడ ఉంచాడంటే దేవుడు ఒక ప్రణాళిక. సంఘంలో నువ్వు అద్భుతంగా, ఆత్మీయంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. నిన్ను బట్టి నీ యజమానుడు దీవించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి, సంఘం దీవించబడాలి. అట్టి రీతిగా మనం యెహోవా దయాళుడని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిత్యము కష్టమైన, సుఖమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఆయనను స్తుతించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు మర్చిపోయినట్టుగా మనం మర్చిపోకూడదు. నిత్యం ఆయన్ని ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన అది తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అంటాడు. ఆయన 5వ అధ్యాయంలోనే 19వ వచనం, 20వ వచనం, 21వ వచనం అంటాడు, ఆత్మ నార్పకుడి, ప్రవచించక నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేయడు. మేలైనది చేద్దాం, సమస్తాన్ని పరీక్షిద్దాం. మన ఆత్మలను ఆర్పిసుకోకుండా దేవుని కొరకు వెలిగించబడేవారిగా మనం ఉన్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఇలా వాక్యాలు మా హృదయాలు ఫలింప చేయండి నాయన. మీ కొరకు జీవించే జీవితాలు దయచేసి మమ్మల్ని బట్టి అనేకులు మీ సన్నిధికి ఆకర్షించబడాలి. అటు రీతిగా మంచి సాక్ష్యం కలిగి మేము ఉండటానికి సహాయం చేయండి. మీ నామానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క చీకటి అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో దూరపరచండి. మా విమోచకుడా మీకు స్తోత్రాలు. మమ్మల్ని విమోచించారు నాయన, పరిశుద్ధమైన రక్తంలో కడిగారు, విమోచించారు నాయన. పాపులము, అభాగ్యులము ప్రభావ మీ సన్నిధికి అర్హత లేని వాళ్ళము అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించారు. కలువరి శిలువలో మా పాపాన్ని కడిగి విమోచించారు. మీకు గొప్ప సాక్షులుగా ఉండటానికి, మీరు అక్కడలో ప్రభావం మేము ఎత్తబడటానికి కావలసిన జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని మాకు దయచేయమని జీవం కలిగిన దేవుని సంఘాన్ని చేతులకు అప్పగించుకుంటూ, ఇంకా జరగవలసిన కార్యం మీ చేతులకు అప్పగించుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము పరమ తండ్రి. ఆమేన్.